హాయ్. ఇప్పుడు వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం మనం. ఈ వేరియంట్స్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ మ్యూటేషన్స్. అవి ఒక శాంపిల్లో ఫాలో అవుతూ ఉంటాయి. ఆ ఫాలో అవుతూ ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ మ్యూటెంట్స్ కంటిన్యూగా అవుతూ ఉంటుంటే దాన్ని ఎమ్మటనే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని, వేరియంట్ ఆఫ్ కన్సర్న్స్ అని చెప్పంటారు. వివైసి. ఇదేంటంటే మనకి ఒక బ్రెజిల్ ఉంది, దట్స్ ఎ వేరియంట్. ఒక సౌత్ ఆఫ్రికా ఉంది, దట్స్ ఎ వేరియంట్. ఒక యూకే ఉంది, B117, దట్స్ ఎ వేరియంట్. ఇట్లా ఒక కంబైన్డ్ ప్యాకేజ్ ఆఫ్ మ్యూటేషన్స్ ఉన్నటన్నిటిని కూడా మనం వేరియంట్స్ అంటూ ఉంటాం. అట్లాగే D614G కూడా అప్పటి నుంచి ఎప్పుడైతే వుహాన్ దాటి వచ్చిన తర్వాత D614G మ్యూటేషన్ తీసుకుందో, ఈ D614G ఏంటంటే హైలీ ట్రాన్స్మిటబుల్. దానికి ట్రాన్స్మిటబిలిటీ పెరిగింది. కాకపోతే D614G ససెప్టబుల్ టు యాంటీబాడీ. అది పెరిగిపోవడం వల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకి అడ్వాంటేజ్ అయింది. మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ఫెక్ట్ అయ్యారు. కానీ D614Gకి ఉన్నటువంటి యాంటీబాడీ ససెప్టబుల్ నేచర్తో యాంటీబాడీ తొందరగా వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది పేషెంట్ని ఎట్లాంటిది అంటే, ఇప్పుడు ఒక మన దొంగ ఉన్నాడు అనుకోండి, ఆ దొంగ వెళ్ళి దొంగతనం చేసేసి ఎటో పారిపోతే మళ్ళీ ఫోర్స్ని కొలను పట్టుకుపోయి ఏలు ముద్దలు సేకరించి ఇదంతా పని ఉంటుంది అనమాట. వాడిని పట్టుకోవాలంటే బోర్డు అంత ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి వాడు ఫైనల్గా పట్టుకుంటారు. అట్లాగే మన యాంటీబాడీ కూడా ఈ దొంగని, అంటే ఏదైతే వైరస్ని, మన బాడీలోకి ఎంటర్ అయినటువంటి వైరస్ని పట్టుకోవటానికి అది డిఫరెంట్ విధాలుగా ట్రై చేస్తూ ఉంటాం. కాకపోతే అది కొన్ని యాంటీబాడీలకే బైండ్ అవుతుంది. ఈ D614G ఎట్లాంటిది అంటే, దొంగ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా ఎస్ఐ గారు, నేను పలానా ఇంటికి దొంగతనానికి వెళ్తున్నా, మీకు దమ్ముంటే నన్ను వచ్చి పట్టుకోండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తాను అనమాట. దాని దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేస్తాయి. ఎస్ఐ గారి ముందుకి దొంగ వెళ్ళి, నేను దొంగతనానికి వెళ్తున్నా, నన్ను వచ్చి మీరు పట్టుకోండి అంటే ఏం చేస్తారు? ఎమ్మటనే కానిస్టేబుల్ని పిలిచి తన్ని లోపలేస్తారు అనమాట. అక్కడే ఆడు దొంగతనానికి వెళ్ళకముందే లోపలేస్తారు. ఆ టైపులో ఈ D614G అనే మ్యుటేషను ఇన్ఫెక్షన్ అందరికీ ట్రాన్స్మిటబిలిటీలో దానికి అడ్వాంటేజ్ ఉంది. కానీ ఇట్లా పిలిచి తన్నించుకోవటం వల్ల ఆ వైరస్ తొందరగా మన బాడీలోంచి యాంటీబాడీలు వచ్చి కొట్టేసి తొందరగా పోయింది. దానివల్ల ఏంటంటే D614G ఓన్లీ కోమార్బిడిటీ ఉన్న వాళ్ళని ఎక్కువ దెబ్బతీసింది. మిగతా కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళందరికి కూడా యాంటీబాడీని పిలిచి తన్నించుకోవడంతో తొందరగా వైరల్ క్లియరెన్స్ అయ్యి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లాస్ట్ ఇయర్ అలా వచ్చి కొంతమందికి తెలిసి తెలియకుండానే వెళ్ళిపోయాయి. కానీ ఇప్పుడు వచ్చిన మ్యూటేషన్ స్పెసిఫిక్గా ఏదైతే 501Y ఉందో, లేదా 484Kలు ఉన్నాయో, ఇవి బ్రెజిల్లో కానీ P1 కానీ P2 కానీ P3 కానీ, అట్లాగే సౌత్ ఆఫ్రికా వేరియంట్ కానీ 351, అట్లాగే యూకే వేరియంట్ B117. ఇది యాంటీబాడీ ఎస్కేప్. యాంటీబాడీ కనపడదు. అంటే హ్యాలోమ్యాన్. దొంగ హ్యాలోమ్యాన్ అయితే ఎలా ఉంటుంది? ఆడేమో తిరుగుతూ ఉంటాడు, ఆడ వీళ్ళ పక్కన తిరుగుతున్నా కూడా కొడతానికి ఆడు కనపడు. దట్ ఈజ్ యాంటీబాడీ ఎస్కేప్. ఈ 484Kలు, ఈ 484 పొజిషన్లు స్పెసిఫిక్గా అవి యాంటీజెన్లకు దొరకట్లేదు. దానివల్ల ఏంటంటే యాంటీబాడీ ఇంకా వేరే చోట, ఎందుకంటే స్పెసిఫిక్గా ఆర్బిడి మ్యూటేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే స్పైక్కి అటాచ్ అయ్యేది ఆర్బిడి. ఆ ACT రిసెప్టర్కి ఆర్బిడికి మధ్యలో వచ్చే యాంటీబాడీ కానీ లాక్ అయితే అది ఎట్టి పరిస్థితుల్లో ACTకి అటాచ్ అవుతూ మన సెల్లోకి వైరస్ వెళ్ళలేదు. ఆ రకంగా యాంటీబాడీకి అక్కడ మనకి అడ్వాంటేజ్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే యాంటీబాడీ ఎస్కేప్ వచ్చిందో, ఆ ఎస్కేప్ రావడంతో వాటికి కనపట్టలేదు. అంటే దానికి అడ్డు అదుపు లేదు. యాంటీబాడీ ACT రిసెప్టర్కి ఆర్బిడికి మధ్యలో అడ్డం రావట్లేదు, అటాచ్ అయిపోతుంది. మిగతా పొజిషన్లో అటాక్ చేసినా కూడా, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక షెల్లా ఉంటుంది మెంబ్రేన్. దానికి ఏదైతే స్పైక్ ఉందో అక్కడే గేట్ ఉంటుంది. ఆ గేట్నే టార్గెట్ చేయాలి మనం. ఆ గేట్ దగ్గర టార్గెట్ చేస్తేనే మనం RNA మన న్యూక్లియోలోకి, మన సైటోజాల్లోకి వెళ్లకుండా ఆపగలం. అటువంటిది అక్కడ అడ్డం పడకుండా మిగతా టోటల్ వైరస్ ఎక్కడ మన యాంటీబాడీలు అటాక్ చేసినా, ఒక ఐరన్ గాడ్ పెట్టుకున్నాను కొడితే ఏమవుతుంది? మంచిగా నొప్పి పెడుతుంది.
అందుకని స్పైక్ ఆర్బిడి మ్యూటేషన్స్ వేరియంట్ ఆఫ్ కన్సర్స్గా చూస్తూ ఉంటాం. అది స్పెసిఫిక్గా ఆర్బిఎమ్స్, రిసెప్టర్ బైండింగ్ మోటివ్స్ అంటారు. అవి టూ మచ్ కన్సర్న్ అనమాట. స్పెసిఫిక్గా 452లు 453లు, ఎందుకంటే ఇవన్నీ 453లు మింక్ మ్యూటేషన్స్. మనకి డెన్మార్క్లో ఒక ముంగిసలు లాంటి వాటిలోకి వెళ్ళి వచ్చాయంటాం చూసారా, అప్పుడు చాలా భయపడ్డాం డెన్మార్క్ కానీ స్వీడన్ కానీ. ఎందుకంటే అవన్నీ ఇమ్యూనో యావాజివ్. అదే ప్లేస్లో ఏదైతే L452R అనేది కాలిఫోర్నియాలో ఫస్ట్ ఫైండ్ చేయడం జరిగింది. ఆ L452R మీద తర్వాత వచ్చిన స్టడీస్ ఏంటంటే E484 అంటే సరే బి సెల్ యాంటీబాడీ ఎస్కేప్, కానీ ఈ L452R హెచ్ఎల్ఏ యాంటీజెన్ ఎస్కేపు. ఈ హెచ్ఎల్ఏ యాంటీజెన్ ఎస్కేప్ అయితే ఏమవుతుంది, మనకేంటంటే మనకు స్పెసిఫిక్గా CD8 సెల్స్ అని ఉంటాయి. ఈ CD8 సెల్స్ వెళ్ళి దేని మీద దాడి జరుగుతాయంటే హెచ్ఎల్ఏ యాంటీజెన్లు వేటికైతే బైండ్ అవుతాయో వాటిని అటాక్ చేయగలుగుతాయి. ఈ HLA-24 అంటాం. ఆ 24 స్పెసిఫిక్గా ఏంటంటే మనకి మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ముఖర్జీ గారు, మనకి వేవ్ 1లో ఇంటర్ఫెరాన్ గామాలు విపరీతంగా ఇండ్యూస్ అయ్యి వచ్చేసాయి. ఆ ఇంటర్ఫెరాన్ గామాలు విపరీతంగా రావడానికి కారణం ఏంటంటే ఏదైతే ఈ 452 అండ్ 453 ప్లేస్లో NF9 అని చెప్పి పెప్టైడ్ ఉంటుంది. ఈ పెప్టైడ్ ఈజ్ ససెప్టబుల్ టు హెచ్ఎల్ఏ యాంటీజెన్. ఇవి రెండు బైండ్ అవుతాయి. ఎప్పుడైతే NF9 పెప్టైడ్ ఉందో అక్కడ HLA-24 వెళ్ళి అటాచ్ అవుతుంది, CD8 అటాక్ చేస్తుంది. అట్లాగే NF9 పెప్టైడ్ ఇండ్యూసెస్ ది ఇంటర్ఫెరాన్ గామా, TNF ఆల్ఫా, IL-1 వీటిని ఇండ్యూస్ చేస్తుంది. మనం ఆల్రెడీ ఇది ఫస్ట్ వేవ్లో ఇంటర్ఫెరాన్ గామాలు విపరీతంగా వచ్చేయటం, అట్లాగే దీనికి ఉన్న ఫస్ట్ వేవ్లో ఉన్న వైరస్కి ఉన్న ఇంకో ప్రాపర్టీ ఏంటంటే ఇంటర్ఫెరాన్ ఆల్ఫాలని ఇంటర్ఫెరాన్ బీటాలని తొక్కేస్తుంది. ఎవరికైతే ఇంటర్ఫెరాన్ టైప్ 1 ఇంటర్ఫెరాన్ ఆల్ఫా బీటాలు ఎవరికైతే తక్కువ ఉన్నాయో వాళ్ళ మోర్టాలిటీ ఎక్కువ వచ్చింది. అందుకే మనకి ఇంటర్ఫెరాన్ ఇప్పుడు విరాఫిన్ కూడా ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2A ఇవి తీసుకొస్తున్నారు దాని మీద ఫైట్కి. ఇప్పుడు ఈ L452R డజన్ మ్యాటర్స్ అని చెప్పి చాలామంది డబుల్ మ్యూటేషన్ B16171 సార్ అప్పుడే 617 3 రూట్లు తీసేసుకుంది. 617, 6171, 617-2, 6173 కొత్త మ్యూటేషన్ కూడా వచ్చేసాయి దాంట్లో. స్పెసిఫిక్గా L452R ఎప్పుడైతే హెచ్ఎల్ఏ యాంటీజన్ను ఏషియన్ పీపుల్లో హెచ్ఎల్ఏ యాంటీజన్ మనకి ఇండియాకి స్పెసిఫిక్గా ఏషియన్కి ఫస్ట్ వేవ్లో గట్టిగా ఇబ్బంది పెట్టకపోవడానికి కారణం ఏంటంటే హెచ్ఎల్ఏ యాంటీజన్ను మనకి ప్రెవలెన్స్ ఎక్కువ. మన ఇమ్యూనోలో హెచ్ఎల్ఏ యాంటీజన్ను ఆ 24 ప్రెవలెన్స్ ఎక్కువ. ఆ ప్రెవలెన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ D614G ఎలా పీల్చి కొట్టించుకుందో NF9 పెప్టైడ్ కూడా అలాగే పీల్చి కొట్టించుకుంది సార్. ఎవరికైతే హెచ్ఎల్ఏ యాంటీజన్లు ఉన్నాయో ఈ 24 HLA-24లు వాళ్ళందరి చేత పిలిచి కొట్టించుకుంది. కాబట్టి ఏషియన్స్ని, వెస్ట్రన్ కంట్రీస్ని, యుఎస్ కంట్రీస్ని డ్యామేజ్ చేసినట్టుగా ఏషియన్స్ని ఫస్ట్ వేవ్ డ్యామేజ్ చేయలేదు. కానీ అది మనకంటే తెలివైంది కదా, మనకంటే చాలా స్మార్టు. అసలు దాన్ని ఎలా డిజైన్ చేశారో కూడా అర్థం కావట్లేదు. దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఎక్స్ట్రాడినరీ సార్. మీకంటే నాకంటే గ్లోబల్గా నడుస్తున్న గొప్ప గొప్ప సైంటిస్టుల కంటే కూడా చాలా స్మార్ట్ అది. ఎక్కడైతే కాలిఫోర్నియాలో ఏషియన్స్ ఎక్కడున్నారో అక్కడ దానికి రెసిస్టెన్స్ వచ్చింది. ఏంట్రా వీళ్ళందరూ వచ్చి తేపక నన్ను కొట్టేస్తున్నారు, ఎక్కడ కొట్టేస్తున్నారా అని చెప్పి చూసుకుంటే NF9 పెప్టైడ్ మీద కొడుతున్నారని చెప్పి తెలిసిన దానికి తీసి అవతల పడేస్తుంది. L452R కింద మారిపోయింది. ఇప్పుడు L452Rకి ఏషియన్స్ మొత్తం బలులు ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి మన ఫ్యామిలీని. కాబట్టి L452R మ్యాటర్స్. రెండోది ఏంటంటే సార్, ఇంటర్ఫెరాన్ ఆల్ఫాలని బీటాలని ఆ జీన్స్ని వాటి ప్రొడక్షన్ని తొక్కేస్తుంది.
ఇంటర్ఫెరాన్ గామాలు ఇదివరకు ఇండ్యూస్ అయ్యాయి, ఈ గామాలకేమో అది కనపట్టలేదు, ఎస్కేప్ వచ్చింది ఇప్పుడు హెచ్ఎల్ఏ యాంటీజెన్కి NF9 వల్ల. మరి ఈ ఎస్కేప్ వచ్చిన దాని మీద ఇంటర్ఫెరాన్ గామాలేమో కనపట్టలేదు కాబట్టి హాలోమెన్ మీద దాడి చేయలేవు, ఇంటర్ఫెరాన్ ఆల్ఫాలు బీటాలేమో రావు. మరి ఫైట్ ఎలా సార్? ఫైట్ ఎలా చేయాలి దాని మీద? ఇటు పక్క చూస్తేనేమో దాని సూపర్ ఫ్రెండ్ E484 క్యూని తెచ్చి అడ్డం పెట్టుకుంది, యాంటీబాడీ ఎస్కేప్ కొడుతుంది, ఇంటర్ఫెరాన్ గామాలను ఎస్కేప్ కొడుతుంది, TNF ఆల్ఫాలను ఎస్కేప్ కొడుతుంది. మరి దాని మీద ఫైట్ ఎలా చేయాలి సార్? అందుకే మీకేంటంటే లాస్ట్ ఇయర్ సైటోకైన్ స్ట్రామ్ IL-6లు వచ్చే, మీరు స్టెరాయిడ్లు ఇచ్చినా కానీ ఈ హెచ్ఎల్ఏ యాంటీజెన్ అడ్వాంటేజ్ వల్ల ఈ IFN గామాలు వెళ్ళి దాన్ని కొట్టేశాయి. కానీ ఈసారి IFN గామాలు కనపడదు, IFN ఆల్ఫాలు రావు. ఎలా ఫైట్ చేస్తారు దాంతో? ఏ వెపన్తో ఫైట్ చేస్తారు? సింపుల్ టెక్నిక్ చెప్పమంటారా? మనం ఇప్పుడు జెడెస్కాడ్లా ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2EL తెచ్చుకొని మళ్ళీ అది ఖచ్చితంగా లక్షలోనే పెడతారు సార్, ఎందుకంటే IFNలు సపరేట్గా ప్రొడక్షన్ చేయడం వెరీ క్రిటికల్ ప్రాసెస్. అది ఖచ్చితంగా నాకు తెలిసి మన రీజన్ రాను లేకపోతే ఎలా వెళ్ళి మల్టీక్లోనల్ యాంటీబాడీల ప్రైసింగ్లోనే ఉంటాయి అవి. కాకపోతే మన టీవీలకి వాళ్ళకి ఇంకా ఇంత సైంటిఫిక్ జర్నలిజం తెలియదు కాబట్టి వచ్చేస్తుంది వేరాఫాన్ 24 అవర్స్లో క్లియర్ చేసి అవతల పడేస్తుంది అని చెప్పి ఆ రోజు రేటింగ్ కోసం ఏదో వేసుకోవచ్చు. కానీ రెమ్డెసివిర్కే వైబిలిటీ లేదు మన కంట్రీలో. ఇంటర్ఫెరాన్ ఆల్ఫాలు సపరేట్గా ఇంజెక్షన్ చేయడం అనేది జరిగే పని అయితే అసలు కాదని మీకు తెలుసు.